ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనము. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరుల అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పునర్జన్మ పొందిన క్షణంలో మనము రక్షకుడైన క్రీస్తును విశ్వాసపు ఖచ్చితమైన క్రియ ద్వారా మనము అంగీకరిస్తాము. కానీ ఒక సత్యాన్ని మనము స్పష్టంగా గ్రహించాలి. శిలువ వద్ద క్రీస్తు మన పాపములకు మూలమైన సూత్రాన్ని సంపూర్ణముగా పరిష్కరించాడు. అక్కడే పాపము యొక్క శక్తిని చిన్నాభిన్నము చేశాడు. కానీ ఆ విజయము మన దినదిన జీవితంలో వర్తింపజేయడానికి మన సమర్పణను ఎదురు చూస్తూ ఉంది. మిగిలిన పాపాల్లో అత్యంత సూక్ష్మమైనది కానీ ప్రమాదకరమైనది మనుషుల ప్రశంసల పట్ల ప్రేమ. ప్రజలు మనలను దయతో చూడాలని, మంచిగా మాట్లాడాలని, పవిత్రులుగా భావించాలని మన హృదయము ఆశపడుతుంది. ఇదే ప్రశంసంలా ఉచ్చు. మనము వినయముగా ఉన్నామని చెబుతాం, కానీ తగిన గుర్తింపు రాకపోతే, బహుమానము గౌరవము ఇవ్వకపోతే మన హక్కులను సమర్థించుకోవడానికి త్వరగా ముందుకు వస్తాము. ఇది పాత స్వభావపు లక్షణం. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అన్న దానిపైనే అది జీవిస్తుంది. ప్రశంసలు వచ్చినా, నిందలు వచ్చినా, గౌరవం వచ్చినా, అవమానం వచ్చినా, ఈ అన్నిటికీ అతీతంగా దేవుని సేవించగలగడమే నిజమైన ఆత్మీయ స్థితి. మన ఖ్యాతిని కాపాడుకోవడము మన బాధ్యత కాదు. మన పాత్ర సరిగా ఉన్నంత వరకు మన పేరు ప్రతిష్టల గురించి ఎందుకు ఆందోళన పడాలి? దేవుడు వాటిని చూసుకుంటాడు. మన బాధ్యత ఒక్కటే, ఆయన చిత్తములో నిలబడడం, ఆయన చిత్తాన్ని పూర్తి చేయడం, సాక్ష్యపు ఫలితాలను ఆయన చేతుల్లో వదిలివేయటమే. ప్రియులారా, మనుషుల ప్రశంసలు మన లక్ష్యముగా మారితే దేవుని చిత్తము పక్కకు నెట్టబడుతుంది. ప్రశంసలు రాకపోయినా విధేయతలో నిలబడగలిగితే అదే నిజమైన విజయం. మన చూపు ప్రజలపై కాదు, ప్రభువుపై నిలిపేద్దాం. ఆయన సమ్మతించడమే మనకు చాలు. అప్పుడు ప్రశంసల ఉచ్చు మనలను బంధించదు. మన జీవితం నిజముగా దేవునికి మహిమ కలిగిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.